వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. శ్రీశైల పుణ్యక్షేత్రంలో హటకేశ్వరం వద్ద లలితాదేవి పీఠం నందు ధ్వజస్తంభ నిర్మాణం, గోపుర ప్రతిష్ట, కలశ స్థాపన, దక్షిణామూర్తి విగ్రహం ప్రతిష్ఠించారు. గత 3 రోజులుగా వైభవంగా అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమాలు వేద పండితులచే నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవాలయ నిర్వాహకులు నాగరాజు, బాలకృష్ణ, ఉమాపతి, ఎల్ఐ వీరందరూ కలిసి యజమానంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారు. जगदम्ब विश्वपालिनी माता की जय। श्रीमात्रे नमः। श्री ललिता त्रिपुर सुंदरी जय नमः। भ्रमरांबा समेत मल्लिकार्जुन स्वामिने नमः। ఈ దివ్యమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో మనకు అద్భుతమైనటువంటి యోగ క్షేత్రము హటకేశ్వరంగా ప్రసిద్ధిగాంచినది. అటువంటి హటకేశ్వరుడి దగ్గర స్వామివారి సన్నిధిలో మనకు కొలువైనటువంటి లలితాపీఠము అనాదిగా భక్తులకు కొమ్ము బంగారమై భక్తుల కోరికలు తీర్చేటువంటి తల్లిగా ఆ తల్లి అందరికీ దర్శనమిస్తున్నటువంటిది. అటువంటి ఈ తల్లి యొక్క దేవాలయంలో మరి భక్తులకు నిత్యము సౌకర్యార్థము గోశాల, అన్నదాన ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి తరుణంలోనే మరొక మెట్టు అధిగమిస్తూ దేవాలయ నిర్వాహకులు, అలాగే యజమాన వర్గమైనటువంటి శ్రీమాన్ నాగరాజు గారు, బాలకృష్ణ గారు, అలాగే శ్రీమాన్ ఉమాపతి గారు, శ్రీమాన్ ఎల్లయ్య గారు వీరందరూ కూడా కలిసి యజమాన వర్గంగా ఏర్పడి అద్భుతమైనటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టను, గోపుర నిర్మాణాన్ని, శిఖర ప్రతిష్టను, ధ్వజస్తంభ ప్రతిష్టను, అలాగే దక్షిణామూర్తి స్వామి వారి స్థిర ప్రతిష్టను ఇక్కడ గావించినారు. మరి దక్షిణామూర్తి దర్శనం చేసిన వారికి విద్యలకు నిలవైనటువంటి స్వామి అనుగ్రహం కలుగుతుంది, మేధస్సు కలుగుతుంది. ధ్వజస్తంభ దర్శనం చేసినంత మాత్రానని క్షేత్ర దర్శనం చేసినటువంటి ఫలితం వస్తుంది. మరి ఇటువంటి క్షేత్రానికి 50 మంది భక్తులు చక్కగా ఇక్కడికి విచ్చేయాలి, ఈ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ధ్వజస్తంభ దర్శనం చేత శ్రీశైల యాత్ర పరిపూర్ణమవ్వాలనేటువంటి సత్సంకల్పంతో గత 3 రోజులుగా వైభవపేతంగా అమ్మవారి దివ్యమైనటువంటి అనుగ్రహంలో, అమ్మవారి సాన్నిధ్యంలో దక్షిణామూర్తి ప్రతిష్టతో పాటుగా ధ్వజస్తంభ ప్రతిష్ట, మహాశిఖర ప్రతిష్టను కూడా ఇక్కడ గావించినారు. ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాన్ని మరి రానున్న కాలంలో భక్తులు విశేషంగా సందర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారని, అన్నదాన సేవలో తమ వంతు భాగస్వామ్యం కల్పించుకొని మరి క్షేత్ర నిర్వాహకులైనటువంటి శ్రీమాన్ రవి గారు ఇక్కడ ఉన్నారు. వీరిని కూడా సంప్రదించి ఈ దేవాలయానికి అభివృద్ధికి హితోధికంగా తోడ్పడి సాక్షాత్తు ఆదిశంకరాచార్య స్వామి వారు తపోభూమిగా ఎంచుకొని ఇక్కడికి వచ్చి సాక్షాత్ కైలాసం నుంచి దిగివచ్చి ఈ శ్రీశైల మహాక్షేత్రంలో తపస్సులు చేసి నడజాడినటువంటి ఈ ప్రదేశంలో 50 మంది భక్తులు మరి త్వరితగతిన తప్పనిసరిగా శ్రీశైలానికి వస్తే హటకేశ్వరానికి వచ్చి హటకేశ్వర మందిరాన్ని, అట్లాగే లలితా పీఠాన్ని కూడా దర్శించి ఈ యజమానుడు చేసినటువంటి యొక్క దివ్యమైనటువంటి యాగానికి సాంగతంగా మీ అందరూ అమ్మ దర్శనం చేసుకుంటారని, హితోధికంగా ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడతారని 50 మందికి పిలుపునిస్తూ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఈ అమ్మవారి అనుగ్రహం చేత విశ్వశాంతి, లోకక్షేమం కలగడం చేత సమస్త మానవాళికి, జీవులన్నిటికీ కూడా యోగక్షేమాలు కలగాలని అమ్మవారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మేమందరం ముక్తకంఠంతో చెప్తున్నాం. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. సార్ మీ 19 అక్టోబర్ 2025 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు 3 రోజులు మేము రాత్రి సాయంత్రంలో అమ్మవారికి నివేదన చేసుకుంటూ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే శిఖర కలశ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మన మహాధ్వజస్తంభ ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఇక్కడికి అందరూ వచ్చిన భక్తులందరూ వారి యొక్క వ్యక్తం చేశారు. మన గురువు గారు
దత్తాత్రేయ శర్మ గారు దిగ్విజయంగా పూర్తి చేశారు. మొట్టమొదటి రోజు 29 నుంచి ఈ కార్యక్రమం అనేది మొదలైంది. 29, 30, 31 అవుతుంది. ఈ 31వ తేదీ మహాధ్వజస్థాపన అండ్ దక్షిణామూర్తి స్థాపన, శిఖర స్థాపన జరిగింది. దీనికి చాలామంది భక్తులు కూడా వచ్చి వాటి అమ్మవారితో పాల్గొని వెళ్ళిపోయారు. ఈ దివ్యమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి